ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచ స్థాయి నేతలు కావచ్చు, చాలా కార్పొరేట్ దిగ్గజ వ్యక్తులందరూ కూడా ఆయన గురించి కితాబులను మనం గతంలో చూసాం. సత్యనారాయణ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ కావచ్చు, లేకపోతే కూడా. అయితే అదే సరసన తాజాగా ఇప్పుడు మొన్న వైజాగ్ లో జరిగినటువంటి సిఐ సమ్మిట్ వేదికగా ఇంకెంతమంది విదేశీ పెద్దలను కూడా ఆయన్ని పొగడ్డం మనందరూ చూసాం. ఇదందరూ కూడా యాక్చువల్ వాస్తవం. మరి తాజాగా ఆనంద్ మహీంద్రా కంపెనీ చెందిన ఆనంద్ మహీంద్రా గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన అడ్మాన్ చేసుకున్నట్లు ఆయన గురించి పొగుడుతూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి మొత్తానికి ఆనంద్ మహీంద్రా గారి ట్వీట్ వెనుక ఏం ఆంతర్యం ఉంది, ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారిని అంతగా అడ్మైర్ చేసుకుంటున్నారు అనే అంశం గురించి పూర్తి విషయం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ స్పోక్స్ పర్సన్ అయినటువంటి చర్చు వేణుగోపాల్ సార్. నమస్కారం. నమస్కారం. సార్, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ లీడర్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎంతో మంది దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది సోకాల్ మేధావులుగా చెప్తున్నారు. అయితే దానికి మరొకసారి ఉదాహరణగా ఇటీవల ఆనంద్ మహీంద్రా గారు చేసిన ట్వీట్, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గురించి ఎన్నో ట్వీట్లు చేశారు. ఆయన అభినందిస్తూ కావచ్చు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గురించి మరొకసారి గత 2-3 రోజుల క్రితం ఆయన అడ్మైర్ చేసుకుంటున్నాను, అసలు ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయన్నారు. మొత్తానికి ఆనంద్ మహీంద్రా గారు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేశారంటారు? చాలా మంచి పాయింట్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ ఏందో, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్షిప్ ఏందో, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఏందో అనేది దేశంలో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటలెక్చువల్ లెవెల్ నుంచి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి రాజకీయ విశ్లేషకుల దగ్గర అందరూ ఈ రోజు ఐక్యూపించే పరిస్థితి ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు అలా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అలా ఉంటది. ఈ రోజు ఆనంద్ మహీంద్రా గారు ట్వీట్ వేయడానికి రీజన్ ఏంటంటే చాలా ముఖ్య కారణం ఉంది ఇక్కడ. చాలా మందికి ఇండియాలో తెలీదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న సిఐ సమిట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించే భాగంగా ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. అది ఎస్క్రో అకౌంట్ విధానం. ఎస్క్రో అకౌంట్ విధానం ఏంటంటే ఈ రోజు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇన్వెస్టర్స్ కి ఒక సెక్యూరిటీ కావాలి, ఇన్వెస్టర్స్ కి భద్రత కావాలి. ఆ భద్రత కోసం ఈ రోజు ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్. సో ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టే ఈ రోజు ఆనంద్ మహీంద్ర గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అంతగా అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు ఎస్క్రో అకౌంట్ ఏంది, అసలు ఎందుకు దాని వల్ల అంత ఉపయోగం ఉంది, ఎందుకు బీయింగ్ గ్లోబల్ లీడర్ టెక్ మహీంద్రా వీటన్నిటికి ఇంత పెద్ద కంపెనీ సిఇఓ లేకపోతే చైర్మన్ ఇలాంటి నిర్ణయం పట్ల ఎందుకు ఇంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడంటే దానివల్ల చాలా పెద్ద కారణం ఉంది. ఎస్క్రో అకౌంట్ అనేది ఏంటంటే ఒక సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ బై థర్డ్ పార్టీ కంపెనీస్. సో అమెరికా లాంటి దేశాల్లో, ఎనీ డెవలప్డ్ కంట్రీస్ లో ఈ ఎస్క్రో అకౌంట్ విధానం అనేది ఆల్రెడీ అమల్లో ఉంది. ఇది ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్, బట్ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్క్రో అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటదంటే ఇందాక చెప్పినట్టు ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఇటు ప్రభుత్వానికి అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి రెండింటికి మధ్యలో వారధిలాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్స్, మనం ఇచ్చే ల్యాండ్ అవ్వచ్చు, ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే రకంగా ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా కంపెనీకి వెళ్ళడానికి, అలాగే కంపెనీ పే చేసే ట్యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ సైడ్ నుంచి ప్రభుత్వానికి వచ్చేది ఏదైనా కూడా డబ్బులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒక కామన్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఆ సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేసేది కూడా థర్డ్ పార్టీ కంపెనీ. గవర్నమెంట్ కి సంబంధం ఉండదు, ఇటు కంపెనీకి సంబంధం ఉండదు. థర్డ్ పార్టీ పర్సన్ మెయింటైన్ చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో ఈ రోజు ల్యాండ్ ఎక్కడ ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే దాని గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుందో ఆ ఆఫర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ లో పెట్టి, ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ లాగా క్లియర్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ క్లియర్ అయితేనే పేమెంట్ రిలీజ్ చేయడం కానీ లేదా పేమెంట్ యాక్సెప్ట్ చేయడం కానీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ రోజు కంపెనీస్ కి రేపు పొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారినా, లేకపోతే ఈ గవర్నమెంట్ కంటిన్యూ అయినా, లేకపోతే ఇంకోటి అయినా కూడా థర్డ్ పార్టీ కంపెనీ ఈజ్ గోయింగ్ టు బి లైక్ ఆన్సరబుల్. సో వాళ్ళు వచ్చి ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఈ రోజు గవర్నమెంట్ తో మాట్లాడే అవసరం లేదు, ఎమ్మెల్యే మినిస్టర్ తోటి లేకపోతే ఇంకోటితో మాట్లాడే అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసమే ఈ ఎస్క్రో అకౌంట్ ఉపయోగపడుతుంది. సో అందుకనే పెట్టుబడిదారులకి భద్రత, పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో భాగంగానే ఈ ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పారు. అందుకే మొన్న సిఐ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎస్క్రో అకౌంట్స్ కూడా మేము క్రియేట్ చేపిస్తున్నాం, ఇది ఇండియాలో మేమే చేస్తామని చెప్పినట్టు నిజంగా ఆ సమ్మిట్ మొత్తం మారుమోగుతుందని చెప్పుకున్నాం. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పీయూష్ గోయల్ గారి కేంద్ర మంత్రి స్టేజ్ మీద ఉండి కూడా శభాష్ అనిపించుకునేలాగా సాగింది మొత్తానికి. అయితే ఇంత గొప్ప ఎస్క్రో అకౌంట్స్ గురించి కూడా ట్రోల్ చేస్తున్నారండి కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు జనాలకి తెలియనప్పుడు
ఒకటి వెంకట్, బేసిక్ ఏంటంటే ట్రోల్ చేయడానికి రీజన్ అవసరం లేదు, వాళ్ళ Hmm. మూర్ఖత్వమే సరిపోతుంది. ఈ రోజు Okay. ఎస్క్రో అకౌంట్ గురించి బేసిక్ ఐడియా లేని వాడు కూడా ఎస్క్రో అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. Okay. నేను పర్సనల్ గా నాకు 3 ఎస్క్రో అకౌంట్లు ఉన్నాయి. అమెరికాలో ప్రతి ప్రాపర్టీకి ఒక ఎస్క్రో అకౌంట్ ఉంటుంది. Okay. ఎస్క్రో అకౌంట్ ఒక సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు Hmm. లెట్సే నాకు ఒక హౌస్ ఉందండి, నా ఇల్లు Okay. ఉంది, నా ఇల్లు రిలేటెడ్ కి ఒక ఎస్క్రో అకౌంట్ ఉంటుంది. Hmm. ఆ ఎస్క్రో అకౌంట్ లో ఏం చేస్తారంటే Hmm. థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా. సో అలాగే Okay. ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ నేను పేమెంట్ చేస్తాను ఇంటికి. ఆ Okay. పేమెంట్ చేసే కాంపోనెంట్ లో 4 ఉంటాయి. Hmm. ఒకటి, నా ఇంటి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాను, ప్రిన్సిపల్ ఎంత కడుతున్నాను, ఇన్సూరెన్స్ పేమెంట్ ఎంత ఉంది, నా ట్యాక్స్ పేమెంట్ ఎంత ఉంది, Okay. ఇవన్నీ కలిపి వాళ్ళ ఎస్క్రో అకౌంట్ లో ఎవ్రీ మంత్ ఈ పేమెంట్ 12 మంత్స్ కి డివైడ్ చేసి నాకు పేమెంట్ ఛార్జ్ చేస్తారు. Okay. సో ఇప్పుడు ఆ 12 మంత్స్ పేమెంట్ కడుతున్న క్రమంలో ఎవ్రీ మంత్ మార్టిగేజ్ క్లియర్ అయిపోతుంది. అది ఇంట్రెస్ట్ కాంపోనెంట్, అలాగే మన లోన్ ప్రిన్సిపల్ అమౌంట్. Okay. రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ ఆర్ ట్యాక్స్, ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి కడతాం. సో అప్పుడు Okay. రెన్యువల్ అప్పుడైనా వాళ్ళే చూసుకుంటారు. అలాగే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఎస్క్రో అకౌంట్ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కి కస్టమర్ కి ఎక్కడ సంబంధం లేదు, Okay. అలాగే బయర్ కి సెల్లర్ కి సంబంధం లేదు. సో థర్డ్ పార్టీ కంపెనీ నా ఆధ్వర్యంలో నేను కట్టిన డబ్బులు తీసుకెళ్లి గవర్నమెంట్ ఇస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తుంది, మార్టిగేజ్ కంపెనీకి ఇస్తుంది. అలాగే ఒకవేళ మార్టిగేజ్ కంపెనీకి ఎక్స్ట్రా పేమెంట్ చేసినా కూడా దాన్ని వెనక్కి తీసుకొని ఎస్క్రో అకౌంట్ లో పెట్టుకుంటుంది. Okay. సో అలాగే ఏంటంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ. సో Hmm. నాకు యాజ్ ఎ కస్టమర్ కి ప్రాబ్లం ఉండదు, మార్టిగేజ్ కంపెనీకి ప్రాబ్లం ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రాబ్లం ఉండదు, గవర్నమెంట్ కి ప్రాబ్లం ఉండదు. సో Okay. అలాంటి వెసులుబాటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో చెడ్డేముంది, Hmm. దాంట్లో తప్పేముంది? అసలు ట్రోల్ Okay. చేసే వాళ్ళు నేను అడుగుతున్నా. ఈ రోజు ప్రభుత్వానికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి మధ్యలో ఒక థర్డ్ పార్టీ మీడియేటర్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య మీడియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రేపు పొద్దున ఎవరికి కాంట్రవర్సీ లేకుండా క్లియర్ చేస్తే ప్రాబ్లం ఏముంది దాంట్లో? ఎక్కడ దీంట్లో మీకు లూప్ హోల్ కనపడింది? Okay. సో వెరీ ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు ఇచ్చే ఇన్సెంటివ్స్ అయినా ఇచ్చే ల్యాండ్ అయినా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఆ Okay. ల్యాండ్ కోసమైనా ఇన్సెంటివ్స్ కోసమైనా రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారినా కూడా ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడకూడదు. Hmm. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఒక మినిస్టర్ లేకపోతే వేరే నెక్స్ట్ వచ్చే సీఎం అయినా కూడా లేకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని అడుక్కోకూడదు అనే ఉద్దేశంతో Hmm. ఈ ప్రణాళిక రూపొందించారు. ఇది నీకు లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్, Okay. లాంగ్ టర్మ్ బెనిఫిట్ చాలా ఉంటుంది దీనివల్ల. ఏంటంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే వాళ్ళకు భరోసా కావాలి, వాళ్ళకు భద్రత కావాలి. ఈ రోజు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఆ రాష్ట్రంలోకి వచ్చి. రేపు పొద్దున టైం బాగాలేక ఏదైనా గవర్నమెంట్ మారినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మారినా Hmm. ఇచ్చిన ఇన్సెంటివ్స్ వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అలాంటి Oh. పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Okay. దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. అన్నిటికంటే బెనిఫిట్స్ అన్నిటికంటే కూడా భద్రత ఉంటుంది. సో Okay. ఇచ్చిన హామీ ఏంది, ఇచ్చిన మాట ఏంది, ఇదే మాట నెక్స్ట్ 100 years ఉండాలి, 50 years ఉండాలంటే ఆ ఎస్క్రో అకౌంట్ విధానం అనేది చాలా అవసరం. సో అది గవర్నమెంట్ చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ ద్వారా మనకి మిగతా రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రానికి ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంప్లీట్ చేశారు లోకేష్ గారు ఫామ్. సో అవును. మరిన్ని కంపెనీలు వేగవంతంగా పక్క రాష్ట్రానికి వెళ్ళాలనుకున్నా కూడా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం మరింత పెరగొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటదంటే మనం ఏదైనా ఒక సింపుల్ గా వెంకట్, మీరు ఉన్నారు, మీ దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉంది, 10 లక్షలు తీసుకెళ్లి పెట్టుబడి పెట్టాలన్నప్పుడు Hmm. ఎక్కడ సేఫ్ ఉంటుందో అక్కడ పెడతారు, రైట్? అవును. సేమ్ పరిస్థితి ఈ రోజు ఇన్వెస్టర్స్ కూడా Hmm. ఆంధ్రప్రదేశ్ లో కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఈ ఓకే. రోజు ఫ్రీగా ల్యాండ్, కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ల్యాండ్ అలాట్ చేస్తున్నాం. Hmm. అలాగే ఈజీ ఆఫ్ బిజినెస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ అంతా కూడా ఇమీడియట్ గా చేస్తున్నాం. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ రోజు ఎస్క్రో అకౌంట్ ఇస్తున్నాం. సో ఇన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి ఇంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉన్న గవర్నమెంట్ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. సో ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఉంటాయి. Hmm. దాంట్లో రాబట్టడంలో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ముందు చూపుతోటి ఆలోచన చేసి ఈ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే. ఈ రోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే దీక్షతో పనిచేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో అవును. యువతకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడిదారులకి భద్రత ఉండాలా. ఈ 3 మైండ్ లో పెట్టుకునే ప్రతి ఒక్కదానికి ఈ రోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ప్రతి ఓకే. రీఫార్మ్ కి ఒక రీజన్ ఉంది. రీఫార్మ్ Hmm. తీసుకొచ్చేదా ఏదో టైం పాస్ కి గత ప్రభుత్వం లాగా రీఫార్మ్స్ తీసుకురావట్లేదు. తీసుకొచ్చే ప్రతి రీఫార్మ్ కి ఒక రీజన్ ఉంది. ఆ రీఫార్మ్ వల్ల లబ్ధిదారులు ఈ రోజు రాష్ట్ర ప్రజలు, యువత, అలాగే పెట్టుబడిదారులు అందరూ కూడా ఉంటున్నారు. సో ఓకే. దాంట్లో ఏంటంటే ఏది కూడా ఇక్కడ ఇది చేయట్లేదు. వెరీ ఓకే. ట్రాన్స్పరెంట్ గా ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బృహత్తర ప్రణాళిక రూపొందించి Hmm. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాడు. ఓకే. నిజంగా పెట్టుబడుల విషయానికి వచ్చి ఈ ఎస్క్రో అకౌంట్ యొక్క ప్రాముఖ్యతని, తద్వారా కంపెనీలు ఏ విధంగా వస్తారో చాలా చక్కగా ఈ కీలక విషయంలో మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటల ద్వారా ట్రోల్ చేసే బ్యాచ్ కి ఎస్క్రో అకౌంట్ అంటే కనీస అవగాహన లేని వాళ్ళు మీ వీడియో ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్. Please subscribe to Leo News for more videos.